अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। హిందూ ధర్మ ప్రేక్షకులకు తిరుప్పావై దివ్య ప్రబంధంలోని పాసురాలను అనుసంధించుకునే కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాం. ఈరోజు 5వ పాసురం అయినటువంటి మాయనై మన్ను అనే పాసురాన్ని అనుసంధించుకుందాం. మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీరు యమునై తురైవனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமரல் தூவித் தொழுது வாய்நாள் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் பூதருவான் என்றனவும் தீனில் தூசாகும் செப்பு ఏలో రెంబావాయ్. సామాన్యార్థాన్ని విశేషార్థాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. మాయనై, మొట్టమొదటిగా గోపికలు మాయాస్వరూపుడైనటువంటి పరమాత్మను చూసి కీర్తిస్తున్నారు. మాయ అంటే ఇక్కడ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమింపచేసేటటువంటిది కాదు. మాయ అంటే భగవంతుని యొక్క శక్తి, భగవత్ సంకల్పం. ఎక్కడున్నాడు స్వామి? ఈ ప్రకృతి మండలానికి అవతల మనం గతంలో చెప్పుకున్నట్లు పరావ్యూహ విభవ అంతర్యామి అర్చారూప ఉపాసనలను ఆండాళ్ళ తల్లి ఈ తిరుప్పావై వ్రత విధానంలో మనకు సెలవిచ్చారు. అందులో పరవ్యూహ స్వరూపాలు మనకు అందనివి. అక్కడ ఉన్నటువంటి స్వామి మాయా స్వరూపుడు. అంటే ఏ విధంగా అయితే పాలకడలిలో స్వామి ఆర్తరక్షణ కోసం అని వేచి ఉంటారో ఆ స్వరూపం కూడా యోగులు తప్ప మన లాంటి సామాన్యులు దాన్ని దర్శింపలేరు. అందుకనే ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మాయా స్వరూపం, ఎవరైతే జగత్తుకి కారణభూతుడో జగద్రక్షకుడో, తానే స్వయంగా జగత్తును సృష్టించగలడో, ఆ స్వామి తాను సృష్టించిన జగత్తులో తానే వారిలో ఒకరుగా ఆవిర్భవించారు. పుట్టుట ఎరుగని స్వామి పుట్టాడు, అవతరించాడు, ఆవిర్భవించాడు. ఎలాగా అంటే మహాయోగులకు, ఋషులకు, తపస్సంపన్నులకు తప్ప, నిత్యసూరులకు తప్ప దర్శనము ఇయ్యజాలన్నటువంటి స్వామి యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని మామూలు మనుషులలో ఒకరుగా ఈ రేపల్లెలో అందరితో పాటు తాను ఒకడిగా నిలవడం అనేది మహాశ్చర్యకరమైనటువంటి విశేషం. ఆ విశేష వైభవాన్ని, ఆ మాయా స్వరూపమైన స్వామి యొక్క దివ్య వైభవాన్ని మొట్టమొదటగా ఈ పాసురంలో కీర్తిస్తున్నారు. మన్ను వడమదురై మైందనై అంటే నిత్యం భగవత్ సంబంధం కలిగినటువంటి ఉత్తర మధురకు నాయకుడైన వానిని కీర్తిస్తున్నాము అంటారు. నిత్యము భగవత్ సంబంధం కలిగినటువంటి మధుర ఎంత గొప్పది అంటే ఒక రకంగా పరంపదం కంటే కూడా గొప్పదిగా ప్రస్తుతిస్తారు. ఎందుకని? ఇది మధుర స్వామికి రాజధాని. తను వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో ఈ రేపల్లెకు వేంచేసి ఉన్నారు. అటువంటి మధురకి నిరంతరం భగవత్ సంబంధంతో అనుసంధింపబడి ఉంది. ఏ విధంగా అంటే ఒకప్పుడు త్రేతాయుగంలో శత్రుఘ్నుడు లవణాసురుడు అనే రాక్షసుని సంహరించి ఈ మధురను రాజధానిగా పరిపాలించాడు. ఈ మధుర ఎటువంటిది అని అంటే పరమ పావనమైనది అని ఋషులు కీర్తించారు. ఎందుకని? మధుర సుఖాన్ని ప్రసాదిస్తుంది, పాపహరి. సుఖం అంటే ఏంటి? శ్రీకృష్ణుని యొక్క సాన్నిధ్యాన్ని పొందడమే సుఖం. ఆ సుఖాన్ని ఎవరు ప్రసాదించగల శక్తి ఏ ప్రదేశానికి ఉందంటే దివ్యక్షేత్రం అయినటువంటి మధురకు ఉంది. అలాగే పాపహరి అంటే మనం భగవంతుణ్ణి పొందడానికి ప్రతిబంధకం ఏమిటి అంటే పాపాలు. ఆ పాపాలన్నీ హరింపచేస్తుంది కాబట్టి మధురను పాపహరి అని ప్రస్తుతిస్తారు. అలాంటి మధురకు నాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను గోపికలు కీర్తిస్తున్నారు.
అలాగే ఆయర్ కులత్తినిల్ తోన్றுం మణివిళక్కై, గోపవంశంలో ప్రకాశిస్తున్న మణిదీపమా అన్నారు. నందవ్రజం పాడి పంటతో సమృద్ధిగా ఉండేటటువంటి మంచి ప్రదేశం. శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భావంతో అది మరింత సుసంపన్నమైంది. ఎప్పుడైతే భగవత్ సంబంధమైనటువంటి ఐశ్వర్యం ఏర్పడుతుందో అది అద్భుతమైనటువంటి దివ్యదేశంగా భాసిల్లుతుంది. అక్కడ పరమాత్మ కూడా పరిపూర్ణ ప్రకాశంతో ప్రకాశిస్తున్నాడు. ఎలాగా అంటే మనం పరమపదంలో నిత్యసూరులు సదా పశ్యంతి సూర్య అని నిత్యం కూడా నిత్యసూరులతో దర్శింపబడేటటువంటి స్వామి యొక్క ప్రకాశము పగటిపూట వెలిగించిన దీపంలా ఉంటుందట. ఎందుకని అక్కడ ఉండేటి వారందరికీ కూడా స్వామితో సామీప్య, సారూప్య, సాలోక్య, సాయుధ్యాలు ఉన్నాయి. అంటే అదే విధమైనటువంటి దివ్యమైన కళ్యాణ గుణగణాలు ఉన్నప్పుడు స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి ఈ దయాగుణం, వాత్సల్య గుణం అనేవన్నీ కూడా ఇక్కడ ఈ రేపల్లెలో ప్రకాశిస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, ఈ నందవ్రజమే పరంపదం కూడా గొప్పదైనటువంటి దివ్య ప్రదేశము. ఇక్కడ తోన్రుం అంటే ఆవిర్భవించాడు. ఆవిర్భవించాడంటే ఈయన మణిదీపం అని వీళ్ళు, మణి విళక్కు అంటే, విళక్కు అంటే ద్రవిడ భాషలో దీపం. సామాన్య అర్థంలో ఎలా ఉంది, ఈ నందవ్రజంలో ఈ గోపవంశంలో ప్రకాశిస్తున్న మణిదీపం. విశేషార్థం ఏంటి, స్వామి ఆయనకి ఏ విధమైనటువంటి నిరాకారం, స్వామికి ఎటువంటి జననం లేదు, మరణం లేదు, పుట్టుట లేదు, పెరగట లేదు, ఏదీ లేదు. ఆయన నిత్యుడు, అనంతుడు. అలాంటివాడు సులభం తన యొక్క గొప్పదైనటువంటి సౌలభ్యం అనే గుణవాత్సల్యం చేత ఈ నందవ్రజంలో శ్రీకృష్ణుడుగా ఆవిర్భవించాడు. ఎలాగైతే తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడంటారు. సూర్యుడి యొక్క ఆ అరుణోదయ ప్రకాశం చేత తూర్పు దిక్కుకి ఆ గౌరవం ఎలా ఆపాదించబడిందో ఈ గోపవంశంలో శ్రీకృష్ణుడు ఆవిర్భవించాడు. కాబట్టి మణివిళక్కు, ఈ దీపాన్ని ఒకప్పుడు వెలిగించి ఒకప్పుడు ఆరిపోయే దీపం కాదు, ఎల్లప్పుడూ ప్రకాశించేటటువంటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క దివ్యత్వమే మణివిళక్కు, మణిదీపం వల్లే ప్రకాశిస్తోంది ఎక్కడ, ఈ గోపవంశంలో. ఆ విధంగా శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన గోపవంశాన్ని ప్రస్తుతిస్తూ గోపికలు తర్వాత ఏం పాడుతున్నారంటే, తాయై కుడల్ విళక్కం సేద దామోదరని, అంటే తల్లి అయిన యశోద గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి దామోదరుడు. తల్లి యశోదమ్మ ఎవరు, మంత్రం. మరి వసుదేవుడు, దేవకీ వసుదేవుల గర్భాన జన్మించినటువంటి శ్రీకృష్ణుడు ఆ అవతారంలోని విశేషార్థాన్ని ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి మనకు తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఆవిర్భవించారు, ఆయన జననం జరిగినది కారాగారంలో. ఏ మనోవికారం లేని స్వామి 12 నెలలు దేవకీ గర్భంలో ఉండి సామాన్య బాలుడి వలె ఆయన జననం జరిగింది. ఆ కారాగారం ఏమిటి అదంటే శుద్ధ సత్వ స్వరూపమైనటువంటి మనస్సే, మన మనస్సే కారాగారం. ఇది విశేషార్థం. సామాన్యార్థం స్వామి శ్రీకృష్ణుడు కారాగారంలో దేవకీ వసుదేవులకు ఆశ్రమ గర్భంలో జన్మించాడు. ఆయన జన్మించలేదు, ఆయనకి జననమే లేదు, ఆయన ఆవిర్భవించాడు. పుట్టగానే ఎలా కనిపించారు, చతుర్భుజాలతో, శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం. ఆయన శంఖచక్రాలతోటి దర్శనమిచ్చాడు తల్లిదండ్రులకి. దైవీ ప్రకృతి సంబంధమైనటువంటి శుద్ధ స్వరూపమైనటువంటి మనస్సే ఆ కారాగారం. ఈ దేవకీ వసుదేవులకు స్వామి సాక్షాత్కారం కలిగినప్పుడు మొట్టమొదట భగవంతుణ్ణి చూసినదెవరు, చూసిన వారిని ద్రష్టలు అంటారు. భగవంతుణ్ణి చూసిన ద్రష్ట వసుదేవుడు. ఆ వసుదేవుడు ఏం చేశాడు, స్వామిని తన శిరస్సులో ఒక బుట్టలో స్వామిని వేంచేపు చేసుకుని తలపై ధరించి యమునను దాటి అవతలి ఒడ్డులో ఉన్నటువంటి రేపల్లెకు వెళ్ళి యశోదమ్మ దగ్గర చేర్చారు. ఈ యమున ఎవరు, కాలస్వరూపుడైనటువంటి ప్రత్యక్షనారాయణుడు, సూర్యనారాయణుడికి యముడు కుమారుడు, యమున కుమార్తె.
ఈ కాల ప్రవాహం అనేది నిరంతరం సాగిపోతూనే ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. ఇట్టే గిర్రున నెలలు తిరిగిపోతూ ఉంటాయి. రోజులు ఎప్పుడు అయిపోతున్నాయి, రోజు అయిపోయింది, వారం అయిపోయింది, పక్షం అయిపోయింది, నెల అయిపోయింది, సంవత్సరం వచ్చేస్తుంది. ఇన్ని మార్పులు ఎవరి కోసం ఆగుతుంది ఆ కాలం? ఎవ్వరి కోసం ఆగదు. ఆ కాల ప్రవాహాన్ని దాటినది ఎవరు? వసుదేవుడు. ఎలాగా? భగవంతుణ్ణి తాను దర్శించాడు. చిన్న శిశువుని కాదు చూసింది, శిశువుగా జన్మించిన ఆ శ్రీకృష్ణుడు తన స్వస్వరూప జ్ఞానాన్ని వసుదేవుడికి అనుగ్రహించారు. ఆ వసుదేవుడు స్వామిని ఎప్పుడైతే తన తలపై ధరించి ముందుకు వెళ్ళారో, సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్నటువంటి ఆ నల్లని యమున, అదే మన సంసార సాగరం. ఆ సంసార సాగరం దారిచ్చింది. వసుదేవుడు ఏమీ ఒక తెప్పెక్కో లేకపోతే ఈదుకుంటూ వెళ్ళలేదు. ఆయన మోకాటి లోతు నీటిలో ఆయన యమునను దాటారు. అంటే తనని ఆశ్రయించిన వారికి ఈ సంసార సాగరం అనేది మోకాలి లోతు మాత్రమే. అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారు కటివరద హస్త్రంలో మనకి ఆ సంకేతాన్ని ఇస్తారు. తన పాద సన్నిధిని శరణ వేడిన వాళ్ళకి సంసార సాగరంలో ఉన్న కష్టాలు మొలలోతు మాత్రమే. ఆ దాటగానే యమునకి ఆవల ఒడ్డు ఉన్నది మథుర, ఈవల ఒడ్డు ఉన్నది వ్రేపల్లె. వ్రేపల్లెలో ఉన్నటువంటి యశోదామాత అనే మంత్రం దగ్గరికి భగవతత్వాన్ని చేరుస్తారు. అప్పుడు చేర్చినప్పుడు దాన్ని ఆ మంత్ర వద్ద స్వామి విధేయుడై యథేచ్ఛగా ఉంటాడు. యశోదమ్మ కృష్ణయ్య లీలల్ని పోతనామాచుని భాగవతంలో మనం రసరమ్యంగా వర్ణిస్తారు, దాన్ని ఆస్వాదించుకోవచ్చు. అటువంటి ఆ యశోదమ్మ దగ్గర ఉన్నటువంటి భగవతత్వాన్ని గోకులంలో ఉన్నటువంటి వారందరూ కూడా అనుభవిస్తారు. అదే జీవకోటికి పరమ పురుషార్థమై నిలిచి ఉంటుంది. తూయోమాయి వందోం ఇలా స్మరిస్తూ పరిశుద్ధులమై వచ్చి మనం సేవిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు. అంటే వీళ్ళు స్నానం చేయడమే మొదటి నియమం కాబట్టి బాహ్యశుద్ధైనటువంటి స్నానాన్ని సిత్తుం జిరుహాలే వేకుజామునే స్నానం ఆచరించి వ్రత నియమాలను పాటిస్తూ వచ్చారు. ఇది సామాన్యార్థం. విశేషార్థంలోకి వెళ్తే మన మనసుకి ఆంతరశుద్ధి కావాలి. ఏ విషయాన్ని మనం మనసులో అనుకున్నప్పటికీ కూడా ఆ భావన అనేటువంటిది మంచి పవిత్రంగా ఉంటే గనక ఆ సత్సంకల్పం నెరవేరుతుంది. ఎప్పుడైతే దానికి ఎటువంటి నియమాలు ఉండవు. ద్రౌపదీదేవి తను ఎంతో కష్టంలో ఉన్నప్పుడు ఆవిడ రజస్వలై ఉంటుంది. అప్పుడు స్వామిని నోరారా గొంతెత్తి ఆర్తితో పిలుస్తుంది. స్వామి ఎక్కడో ద్వారకలో ఉన్నారు, కానీ ఆయన నామం వెంటనే వచ్చి ద్రౌపదిని రక్షిస్తుంది. అప్పుడు మనం ఈ బాహ్యశుద్ధి ఉందని చూస్తామా? కాదు. బాహ్యశుద్ధి కంటే ఆంతరశుద్ధి అనేది ఎంతో ఎంతో విశిష్టమైనది, విశేషమైనది. అలాగే విభీషణుడు కూడా రావణాసురుడి సభ నుండి తను ఎంత ధర్మవచనాలు చెప్పినా రావణాసురుడికి రుచించదు. అక్కడి నుంచి బయలుదేరి ఆయన సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి శ్రీరామచంద్రుని శరణ వేయడానికి ఆయన ఆకాశంలో నిలబడతాడు. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. స్వామిని, శ్రీరామచంద్ర ప్రభువుని తను శరణు వేడాలి. తను శుచి శుభ్రతతో వచ్చారా? లేదే. కానీ ఆంతరశుద్ధి ఉంది. ఏమిటది? నేను శ్రీరాముడిని శరణు వేడతాను, స్వామి నన్ను ఆదరించినా ఆదరించకపోయినా నేను చేరే లక్ష్యం స్వామి మాత్రమే, నేను ఇక్కడే నిలిచి ఉంటాను అని ఆకాశంలో నిలబడి ఉంటారు. ఆ సత్సంకల్పం మనలో ఉండాలి. అదే మన ఆంతరశుద్ధి. మనం పొందేది భగవంతుడిని అనేటటువంటి ఒక గట్టి పూనిక, నమ్మకం ఉన్నప్పుడు అది మనకి బాహ్యాంతర శుద్ధిని ప్రసాదిస్తుంది. ఈ విషయాన్నే ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. తూమరల్ తూవిత్తొళుతూ పరిశుద్ధమైన పుష్పాలను సమర్పించి గోపికలు సేవించారు. పుష్పాలు చాలా అందమైనవి. భగవంతుని సృష్టిలో సౌందర్యానికి ప్రతీకలుగా ఉంటాయి. పుష్పాలను స్వామికి సమర్పించాలని చెప్పి మనం పొద్దున్నే మార్నింగ్ వాక్ వెళ్తూ ఒక సంచి కవరో పట్టుకెళ్ళి అంత దోవలో కనిపించిన చెట్ల పూలన్నీ రాల్చేసుకుని మన ఇంటికి తెస్తే ఆ పుష్పాలతో స్వామిని పూజిస్తే సంతోషపడ్డు. ఆ చెట్లను ఎవరైతే నాటారో, నిత్యం నీళ్లు పోస్తున్నారో వారికి మాత్రమే ఆ హక్కు ఉంటుంది.
వారి అనుమతి తీసుకుని ఆ పూలను తీసుకుని వస్తే దానికి కొంత యోగ్యత ఉంటుంది. ఈ బాహ్యమైనటువంటి అర్థంలో చక్కటి పుష్పాలతో స్వామిని అర్చిస్తే సేవిస్తే మంచిదని చెప్పారు. దీనికి విశేషార్థంలో చూస్తే స్వామికి ఏ పుష్పాలు ఇష్టం? ఆయన సృష్టించినవే మల్లెలు కానీ, జాజులు కానీ, సంపెంగలు కానీ, సన్నజాజులు కానీ, మరొకటి కానీ. మరి ఆయనకి ఏ పుష్పం ఇవ్వాలి అంటే ఆయనకి ఒక 8 అత్యంత ముఖ్యమైనటువంటి పుష్పాలు చాలా చాలా ప్రీతికరమైనది శ్రీమన్నారాయణుడికి. అవి ఏంటి అంటే అహింస ప్రథమ పుష్పం, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, జ్ఞానం, తపస్సు, సత్యం, ధ్యానం. ఈ 8 పుష్పాలులో మనం ఏ ఒక్క దాన్నైనా మనం నియమంగా కొంతవరకు పాటించడం, నేను ఈ వారం అంతా ఇది పాటిస్తాను, లేదా కనీసం ఈ రోజంతా ఈ నియమాన్ని పాటిస్తాను, అందరి పట్ల దయ చూపిస్తాను, ఈ సర్వభూత దయ నేను మనుషుల పట్ల చూపిస్తాను అవుతూ మన పూర్వం నుంచి మన పూర్వీకులందరూ కూడా పశుపక్షాదులకు కూడా మండు వేసవిలో 4 గింజలు కసిన నీళ్ళు ఒక మట్టి పిడతలో పెట్టి కాంపౌండ్ వాళ్ళ మీద పెట్టేవాడు. అలాంటి సర్వభూత దయ కానీ ఇలాంటిది మనం ఆచరిస్తూ మన ఇంట్లోని పిల్లలకి నేర్పిస్తే చిన్నప్పుడు చెప్పిన దృశ్యాలు మనసులో నాటుకుని వారి పెద్దయ్యాక కూడా ఉపయోగపడతాయి. ఈ 8 పుష్పాలలో ఏ పుష్పంలో కొంతైనా సాధించగలిగితే ఈ జన్మలో మనం ధన్యజీవులు అయినట్టే లెక్క. అమ్మవారు చెప్పినటువంటి ఈ 8 పుష్పాలతో శ్రీమన్నారాయణ్ణి సేవించి తరిద్దామని చెప్తూ ఉన్నారు. వాయినాల్ పాడి మనెత్తినాల్ సిందిక్క, వాక్కుతో కీర్తించి మనసారా ధ్యానిద్దాము. ఎప్పుడైతే మన మనసులోని భావాలు పెళ్ళుబుకుతాయో అది వాక్కు రూపంలో బయటకు వస్తాయి. వాక్ అనేది పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పి ఉంటుంది. మూలాధారం నుంచి ప్రారంభమై ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ శబ్దం వస్తుంది. మనం ఇలా మాట్లాడేస్తున్నాం కదా అనుకుంటాం, మాటలు గాల్లోకి వెళ్ళిపోయాయి అనుకోండి, ఎవరు మనని చూస్తారులే అబద్ధం ఆడితే అనుకుంటాం. కాదు, మన పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, అష్టదిక్పాలులు అందరూ కూడా ఎవరు చూడని సమయంలో మనం అబద్ధం చెప్పినా కూడా గ్రహిస్తాయి. అందుకనే ఎప్పుడు కూడా వాక్కుని మాట్లాడేటప్పుడు హితంగాను మితంగాను మాట్లాడితే సర్వశ్రేయస్కరం. ఆ వాక్ అనేది ఎప్పుడైతే భగవన్ నామంతో జతపడుతుందో అది ఇంకా శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఆ మనసు ఏది పలుకుతోందో అది శబ్ద రూపంలో బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఆ మాటని ఆచరించామనుకోండి, అప్పుడు త్రికరణ శుద్ధి అవుతుంది. ఆ త్రికరణ శుద్ధిగా మనం చేసిన పనులే భగవంతుడికి ఇష్టము. ఈ విషయాన్నే ఆండాళ్ళ తల్లి ప్రస్తావిస్తున్నారు. పోయ పిళయం పుగుతరువాన్ ఇంద్రనవం తీనుల్ తూసాగం. ఈ విధంగా మనోవాక్కాయ బుద్ధులతోటి మనం ఏకోన్ముఖంగా స్వామిని స్మరిస్తే ఏం జరుగుతుంది మనకి అన్నది ఇప్పుడు చెప్తున్నారు. అంటే మనకి ముందు చేసిన పాపాలు కానీ రాబోయే పాపాలు కూడా అగ్నిలో దగ్ధమైనట్లు దహించుకుపోతాయి. ఎలాగా అంటే హరిర్హతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంసృష్టో దహత్యేవ హి పావకః. 2 అక్షరాలు హరి అనే పదాన్ని మనం నిద్రలేస్తూనే ముమ్మారు హరి 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 అని కనుక స్మరిస్తూ లేచాక మనం తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు అనేది మనకి ఉన్నాయి. కాబట్టి మనం ఈ భూమి మీద జన్మని ఎత్తి ఉన్నాం. గత జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా సంచిత పాపాలు. రాబోయే కాలంలో మనం చేసే పాపాలని ఆగామి పాపాలు. ఈ భగవన్నామ సంకీర్తనని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మన మనసులో మనం సంపూర్ణంగా నింపుకుని మనం స్మరిస్తామో స్వామిని, అప్పుడు వేల జన్మల్లో మరి లక్షల జన్మలో మనం ఎన్ని జన్మలుగా మనం మూటగట్టుకుని ఉన్నామో తెలియదు. ఆ పాపాలన్నీ కూడా ఎలాగైతే ఒక బండెడు పత్తిలో ఒక్క అగ్ని రవ్వ కణం గనక పడితే మొత్తం ఆ కణం ఆ బండెడు పత్తిని పటాపంచలు చేసి దహింపచేసేస్తుంది. అంత శక్తివంతమైన అగ్ని. అలాగే భగవన్నామం కూడా మనం చేసినటువంటి సకల పాపాలని, సంచిత పాపాలని, ఆగామి పాపాలను కూడా తొలగిస్తుంది. చివరిగా చెప్పు అంటే దాన్ని ద్రవిడ భాషలో చెప్పు అంటే చెప్పుడు అంటారు. అంటే మాయావి మధురానాయక
యమునా తీర విహారి నందవ్రజ మంగళదీప యశోదాగర్భ ప్రకాశక దామోదర అని పిలుస్తున్నారు. ఈ దామోదరుడి యొక్క గొప్ప అంశని యశోదమ్మకి కట్టుబడినటువంటి స్వామి యొక్క సౌలభ్య గుణాలను ప్రకాశింపజేస్తున్నారు. ఈ విధంగా మాయావితో ప్రారంభించారు. మాయావి అనే నామం దేన్ని తెలియజేస్తోంది? ప్రకృతి మండలానికి అవతల. దామోదరుడితో ముగిస్తున్నారు. దామోదరుడి యొక్క గుణం ఏం చెప్తుంది ఆ నామం అంటే, స్వామి యొక్క సౌలభ్యం అనే గుణాన్ని తెలియజేస్తుంది. యశోదమ్మకి ఆయన కట్టుబడ్డాడు. నిండా 3-4 సంవత్సరాలు ఉన్నటువంటి పసిపిల్లవాడు. అతను చేసే అల్లరికి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నటువంటి ఆ ఫిర్యాదులకి విసిగిపోయి యశోదమ్మ కట్టేద్దాము రోలికి అని చెప్పి పసివాడిని, అది బొజ్జ ఎంత ఉంటుంది కానీ దాన్ని ఎలాగంటే ఆ కవ్వం వాళ్ళు చిరికేటటువంటి తాళ్ళు అలా బోళ్ళు ఉంటాయి, నొలక తాళ్ళు ఓ మూల, అందులోంచి ఒక తాడు తీసుకొచ్చి కట్టేస్తే 2 అంగుళాలు మిగిలిపోతాయి. మళ్ళీ ఓ చేత్తో ఆయన మళ్ళీ వదిలేస్తే పారిపోతాడేమో అని పట్టుకుని కాలు కింద తాడు పెట్టి మళ్ళీ ఇంకో తాడుతో ముడేసి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ 2 అంగుళాలు. ఈలోపు ఈయన్ని పట్టుకుని తిరగడం, దాంతో ఆవిడ అలసిపోయి కొప్పు విడివడి బొట్టు చెదిరి చెమటలు కక్కుతున్నప్పుడు ఈయనకి జాలి కలుగుతుంది, లొంగిపోతాడు. మహర్షులకి మహాయోగులకి కూడా వాళ్ళ హృదయ పుండరీకాల్లో తప్ప దర్శింపజాలని స్వామి తల్లి ప్రేమకి లొంగిపోయి ఆ రోటికి కట్టబడ్డాడు. ఆ లీలే దామోదర లీల అంటారు. ఈ లీల చూడడం కోసం దేవతాది గణాలే కాకుండా మహర్షులే కాకుండా ముక్తులు నిత్యులు తపస్సులు అందరూ కూడా ఈ రేపల్లోకి వచ్చి స్వామి వైభవాన్ని ఆ బాల్య చేష్టల్ని ప్రత్యేకంగా చూసి ఆనందించడానికి ఇటువంటి సౌభాగ్యం పరమపదంలో కూడా వాళ్ళకి లభించలేదు. అంతటి స్వామి యొక్క సౌలభ్య గుణాన్ని ఆండాళ్ళ తల్లి ప్రస్తుతిస్తూ ఉన్నారు ఈ పాసురంలో. మళ్ళీ తర్వాత 6వ పాసురంలోకి అడుగు పెడదాం. ఆండాళ్ తిరువడిகளே శరణం.